అఖండ 2 రిలీజ్ అవుతుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పొలిటికల్ మూవీని కంపేర్ చేసుకోకూడదు. ఓకే, అర్థమైందా? అఖండ మూవీ గురించి అంటే ప్రజెంట్ మొన్న ఐబొమ్మ రవి గారి గురించి వచ్చింది. ఒక థియేటర్కి వెళ్తే మనం టికెట్ కొనుక్కున్న దానికన్నా వాటర్ బాటిల్కి ఎక్కువ వస్తుంది. సామాన్యుడికి అది మాత్రం కరెక్ట్ కాదు. థియేటర్లు తగ్గియాలి. బట్ నేను ఆపరేషన్ అంటే ఇప్పుడు అఖండ 2 రేపు రిలీజ్ అవుతుంది 12వ తేదీన. ఆ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే? సినిమా గురించి అంటే బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. దానికి మనం ఏం చేయాలి అంటే పెద్ద హీరో బాలయ్య బాబు సినిమా ఆగి రిలీజ్ అవుతుంది. ఆగి రిలీజ్ అయినా లేదంటే కనుక వెంటనే వచ్చినా కూడా మూవీ అన్నది బాగుంటేనే ఎవరైనా ఖచ్చితంగా సినిమాలో కంటెంట్ ఉంటేనే ఏ హీరో అన్నా లాగితే, దానికి లేదంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ లో వచ్చి కూడా హిట్ అయిన సినిమా చాలా ఉన్నాయి, కేవలం కంటెంటే కంటెంట్ బట్టి, అంతేగాని ఆగి వచ్చింది అంటే ఈ కాంబినేషన్ లో 4వ సినిమా అఖండ బోయపాటిను బాలయ్య. అదే మేము అనేది అదే. ఏదైనా స్టోరీ ఉంటేనే ముందుకెళ్తుంది. అంటే ఎలా ఉండబోతుందని మీ అంచనా? అంటే ఒక రకంగా బాగుంటుంది అనుకుంటున్నాను. అది ఈ సినిమా ఆగడానికి ఏమన్నా వెనకాల ఏమైనా జరిగింది అనుకుంటున్నారా? వాళ్ళేం ఫినాన్స్ మీద ఆగింది అనుకుంటున్నారు, డబ్బులు కట్టగా? ఏమన్నా రాజకీయ కోణం ఏమైనా ఉందనుకుంటున్నారా? కోణం అయితే దీనికి ఏం లేదు. ఓకే, నేను ముందు అదే చెప్పింది. అవునవును, రాజకీయానికన్నా సినిమాకి ముడిపెట్టాలి, కలిపెట్టేస్తున్నారు మొత్తంగా కూడా. అవును, తప్పు. ఫైనల్గా బాలయ్య గురించి ఒక్క మాటలు ఏం చెప్తారు? బాలకృష్ణ గారి దానికి